హాయ్ ఫ్రెండ్స్. ఇంకా హెయిర్ ఫాల్‌తో స్ట్రగుల్ అవుతూనే ఉన్నారా? ఎక్స్‌పెన్సివ్ షాంపూ, సీరమ్, స్ప్రేస్ ఇలాంటివన్నీ వాడి డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారా? ఇవన్నీ వాడడం తక్షణమే ఆపండి. నేచర్ ఇచ్చిన మంచి గిఫ్ట్ అండి. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్‌తో మన హెయిర్ సూపర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్‌గా గ్రోత్ చేయొచ్చు. ఈ ఒక్క పవర్‌ఫుల్ డీఐవై హెయిర్ టోనర్ మీ హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. ఊడుతున్న జుట్టును తక్షణమే ఆపుతుంది. హెయిర్ పల్చగా ఉన్న హెయిర్ గ్రోత్ అస్సలు లేదు. హెయిర్ గ్రోత్ ఆగిపోయింది అనుకునే వాళ్ళు ఈ హెయిర్ టోనర్ ఒకసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే మీకు గూడా ఇలాంటి పొడవైన, మందమైన జుట్టు కంపల్సరీ వస్తుందండి. ఈ ఒక్క పవర్‌ఫుల్ హెయిర్ టోనర్ ఓన్లీ హెయిర్ టోనరే కాదండి. షాంపూ డైల్యూట్ చేసి, హెయిర్ ప్యాక్‌లో మిక్స్ చేసి ఎలా యూజ్ చేసినా గూడా డబుల్ బెనిఫిట్స్ తప్పకుండా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ టోనర్ అండి. చేయడం చాలా ఈజీ ప్రాసెస్. చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంత ఈజీగా చేయొచ్చు. అండ్ మనకు కావాల్సింది ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ అండి. అవి కూడా స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్. ఇవి గనక మనం హెయిర్‌లో అప్లై చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ ఉన్నట్టుండి తగ్గిపోతుంది. అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా ఫాస్ట్‌గా బూస్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇది ఓన్లీ టోనరే కాదండి. దీంతో మీరు టోనర్ లాగా యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు హెయిర్ షాంపూలో డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా ప్యాక్ పెడుతున్నట్లయితే వీక్లీ వన్స్ ఒక మంచి హెయిర్ ప్యాక్ హెయిర్ గ్రోత్ కోసం మనం పెడుతుంటాం. అలాంటి ప్యాక్‌లో కూడా ఇలాంటి టోనర్స్ కనుక మిక్స్ చేసి పెట్టినట్లయితే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు మీ దరిదాపుల్లో కూడా రావండి. అంత మంచి ఇంగ్రీడియెంట్స్ ఇవాళ నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయ్యే బెనిఫిట్స్ చెప్తాను. సో వచ్చేయండి ఫ్రెండ్స్, వీడియోని చూసేసేద్దాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. మన హెయిర్ టోనర్‌కి కావాల్సిన 3 స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ అండి. పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ ఉసిరి, మెంతులు, రోజ్‌మెరీ ఇవి 3 డ్రై తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 3 సమపాలుగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు రోజ్‌మెరీ, ఉసిరి ఫ్రెష్‌గా దొరికినట్లయితే అవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఉసిరి అండి. ఇంట్లో ఎండబెట్టినది. సో, అందుకనే ఎర్రగా ఉంది. బయట మనం మార్కెట్‌లో తీసుకొస్తే ఒక్కొక్కసారి నల్లగా ఉంటాయి. సో, డిఫరెన్స్ అయితే మీరు ఈజీగా కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఒక క్లీన్ అండ్ నీట్ గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళండి. తాగే నీళ్ళుంటాయి గదా! అవి తీసేసుకోవాలి. మనం తీసుకున్న ఉసిరి, రోజ్‌మెరీ అండ్ మెంతులు ఈ మూడిటిని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. మనలో చాలా మందికి హెయిర్ కేర్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. సింపుల్‌గా చేయాలి. హెయిర్ కేర్ డైలీ ప్రిపేర్ చేసుకోవాలి అనే వాళ్ళైతే ఉసిరి ఫ్రెష్‌గా దొరికినప్పుడు మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇంట్లో ఎండబెట్టేసుకుంటే ఒక సంవత్సరం పాటు అవి నిల్వ ఉంటాయి. అండ్ మనకెప్పుడు కావాలన్నా ఇలాంటి టోనర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే దాన్ని పొడి చేసుకొని మనం డైలీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా తిన్నా గూడా చాలా అంటే చాలా అదర్ హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉంటాయండి. ఇప్పుడు మనం దీనిని బాగా మరిగించేసుకోవాలి. 8-10 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ సైజ్‌లో డబుల్ అయిపోతాయి. చాలా మెత్తగా ఉడికిపోతాయి. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ రిచ్‌నెస్, గుడ్‌నెస్ వీటి స్ట్రెంత్ అంతా మనకు ఈ టోనర్‌లో వచ్చేంత వరకు మనం బాగా మరిగించేసి, చల్లారిన తర్వాత మనం వడగట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి చేయొచ్చండి. ఒక 1 వీక్ పాటు ఇది స్టోర్ ఉంటుంది. మీరు డైలీ హెయిర్స్‌లో గనక స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీని బెనిఫిట్స్ గురించైతే తెలుసుకుందామండి. ఉసిరి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. మన హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. హెయిర్ విరిగిపోవడం, పల్చబడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా మనం ఉసిరి యూజ్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గి వైట్ హెయిర్స్ రావడాన్ని చాలా అంటే చాలా స్లో చేస్తుందండి ఆ ప్రాసెస్‌ని. మన హెయిర్‌ను నేచురల్ షైన్‌నిస్తుంది. అండ్ దాంతో పాటు మన హెయిర్ గ్రోత్ చాలా స్పీడ్‌గా అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ రోజ్‌మెరీ ఇది మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్ చేస్తుంది. హెయిర్ థిన్ అంటే అదే జుట్టు పలచబడే ప్రాబ్లమ్ ఉంటుంది కదా! దానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు డాండ్రఫ్, ఇచ్చింగ్ అదే దురద, నవ్వ ఇలాంటివేమన్నా ఉన్నా సరే వీటన్నిటిని తగ్గించి మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. అండ్ ఇదే రోజ్‌మెరీ టోనర్ మనం బయట మార్కెట్‌లో తీసుకుంటే 200, 300, 400 ఇలా కంపెనీని బట్టి ఉంటాయండి. అదే డైరెక్ట్‌గా మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చిన్న పిల్లల వరకైనా మనం ఈజీగా వాడొచ్చు. అంత మంచిదిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. హెయిర్ కేర్ అంటే మెంతులు కంపల్సరీ. మనకు మన నానమ్మ, అమ్మమ్మ ఎవరైనా సరే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఫస్ట్ మనకు చెప్పే చిట్కా మెంతులు పేస్ట్ చేసి వాడండి. ఇలా టోనర్ లాగా వాడండి. ఎలా అయినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడతారు. ఎందుకంటే ఇవి అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. మన పూర్వకాలం నుంచి మనం మెంతులు అనేది చాలా హెయిర్ కేర్‌కు వాడుతూనే ఉన్నాం.
మెంతుల్లో ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి. ఇది హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. మన స్కాల్ప్‌ను కూల్ అండ్ హెల్తీగా ఉంచుతుంది. నేచురల్‌గా మన హెయిర్‌ను షైనీగా ఉంచుతుంది. అండ్ జుట్టు విరిగిపోయే ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఎప్పుడైతే మనకు హెయిర్స్‌లో ప్రోటీన్ తగ్గిపోతుందో అప్పుడే మనకు జుట్టు అనేది విరిగిపోతుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ అండి. అదే చివరన చిట్లిపోయే ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఇవన్నీ వస్తాయి. మెంతులు గనక ఇలా వాడుతున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. అండ్ మీకు ఎక్కువగా డ్రై హెయిర్, రఫ్ హెయిర్ ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ గాని, లేదంటే కొబ్బరి నూనె గాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మరిగేటప్పుడు గనక మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ ఇంకా సాఫ్ట్‌గా అండ్ మేనేజబుల్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టోనర్ రెగ్యులర్ గనక మీరు యూజ్ చేసినట్లయితే మీకు నోటిసబుల్ రిజల్ట్స్ తప్పకుండా ఉంటాయండి. థిక్ అండ్ లాంగ్ హెయిర్ గూడా అవుతుంది. ఈ టోనర్‌లో షాంపూ మిక్స్ చేసి హెయిర్ వాష్ చేసినట్లయితే చిక్కు ఎక్కువగా పడే ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతుంది. అండ్ హెయిర్‌కి గూడా చాలా మంచిది. సో, ఈ ప్రాసెస్‌ని గూడా ఫాలో అవ్వండి. ఈ ప్రాసెస్ గూడా నేను చూయిస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో, అందుకనే నేను చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి. ఇదే టోనర్‌లో మీరు హెయిర్ ప్యాక్ మిక్స్ చేసి గూడా అప్లై చేయొచ్చండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ డబుల్ బెనిఫిట్స్ తప్పకుండా ఉంటాయి. అండ్ ఈ టోనర్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్‌గా హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదండి. వారంలో 2-3 సార్లు మీరు ఎలా అయితే హెయిర్ వాష్ చేస్తారో అలానే చేయండి. డైలీ హెయిర్ వాష్ చేసే తప్పైతే అస్సలు చేయకండి. అండ్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ అండి ఇదైతే. సో, చూసారు కదండీ! హెయిర్ టోనర్ ప్రాసెస్ చాలా ఈజీ. సో, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, జాబ్‌కెళ్ళే మహిళలకు గాని, చిన్న పిల్లలకు గాని ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్ గ్రోత్‌కి. అండ్ దాంతో పాటు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. వితిన్ 1 వీక్స్‌లో మీకు రిజల్ట్స్ కావాలి అంటే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఎక్స్‌పెన్సివ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అంట, ఎక్స్‌పెన్సివ్ సీరమ్స్, స్ప్రేస్ ఇలాంటివన్నీ మానేసి మనం నేచురల్‌ని గనక చేస్తున్నట్లయితే రెమెడీస్ మన హెయిర్ అస్సలు డ్యామేజ్ అవ్వదండి. 1% కూడా డ్యామేజ్ అవ్వదు. అండ్ దీంతో మనకి ఉల్టా బెనిఫిట్సే ఉంటాయి గానీ, మనకసలు డ్యామేజ్ అనేవి ఉండవు. సో, ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెమెడీ. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నేచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ మీ వరకు చేరవేస్తూ ఉంటాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.